ఆ 734 కోట్లు మింగేశారా లెక్క తప్పిన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. పైసల మంత్రి లెక్కల్లో అడ్డగోలు బొక్కలు. రైతు బీమాకు 734 కోట్లు ఇచ్చామన్న బట్టి ఏటా ఆగస్టులో 1470 కోట్లకు పైగా బీమా ప్రీమియం. తక్కువ అమౌంట్ ఇప్పుడెలా కట్టారని అనుమానాలు. రుణమాఫీ 100 రోజుల్లో చేస్తామని అనలే. మొదలే కానీ రైతు భరోసాకు 5575 కోట్లు. యాసంగి రైతు బంధు ఇంకా పూర్తి కాలేదని క్లారిటీ. ఆర్టీసీకి ఇచ్చిన నిధులపైన కొత్త కథలు. కరెంటు పోతే కరెంటు పోయినట్టు కాదు, ప్రాధాన్యత క్రమంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం. బీ ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ పై మొదటిసారి స్పందన. మీట్ ది ప్రెస్ లో పాల్గొన్నటువంటి డిప్యూటీ సీఎం ఇక బట్టి రైట్. ఇక బట్టి విక్రమార్క గారు నిన్న కూర్చొని ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కరెంటు విషయంలో, నీళ్ల విషయంలో, ఇక మిగతా అన్ని విషయాలలో కూడా కొన్ని దినపత్రికలు కావచ్చు కాక, లేకపోతే కొన్ని న్యూస్ ఛానల్స్ కావచ్చు కాక ప్రజల ముందుకి మరి అబద్ధం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తా ఉంటే మరి మేమేమో మరి ఏది ఖచ్చితం ఏది నిజం అని చెప్పి నిన్న సారు ప్రెస్ మీట్ లో కూర్చున్నాడు. మరి ఏది నిజమో ఏది కాదో మీరు చెప్పాలి సార్. 100 రోజులలో 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పిర్రు, మీరు ఇచ్చిర్రా? అదొకటి చెప్పండి. 10,000 రైతు బంధును 15,000 రైతు భరోసా చేసి ఇస్తామని చెప్పిర్రు, ఇస్తుండ్రా? మరి గై చెప్తే అయిపోయాయి, అవన్నీ ప్రజలకు తెలుసు కదా. మళ్ళీ మీరేదో కావాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం బదనం అయిపోతా ఉందని చెప్పి రుణమాఫీ చేస్తామని చెప్పి చేసిర్రా? చేయలేదు. మరి అడుగుతారు కదా, దాంట్లో బురద జల్లే ప్రయత్నం ఏముంటుంది? మీరు చెప్పిన ముచ్చటే కదా డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి. మీరు చెప్పిన ముచ్చటే కదా 100 రోజులలో మరి రైతు బంధుని రైతు భరోసా చేసి 15,000 రూపాయలు అందిస్తామని చెప్పింది. మీరు చెప్పిన మాటలు అడుగుతా ఉన్నారు, ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉంటే ఇక మీకేమో ఇక భయం అయిపోతా ఉన్నది. సార్ మరి ఇక 734 కోట్లు మరి రైతు బీమాకి ఇచ్చిరట. మరి ఎంతమందికి ఇచ్చిర్రు, ఎట్టెట్లు ఇచ్చిర్రు చూడాలి. ఎందుకనంటే ఆ ఎల్ఐసికి ప్రతి నెల జూలైలో కానీ ఆగస్టులో కానీ ఇన్ని 100 కోట్లు అని చెప్పిస్తారట. అంటే గత జూన్ జూలైలో కూడా ప్రభుత్వం కేటాయించేసిందనంటే మళ్ళీ జూన్ జూలై వచ్చిన తర్వాత ఎల్ఐసికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వం. మరి ఇప్పుడు జూన్ జూలై ఇంకా రాలేదు. వీళ్ళు వచ్చింది అధికారంలోకి వచ్చింది డిసెంబర్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఏప్రిల్ ఎండింగ్కి వచ్చింది కాబట్టి మరి ఇంకేట పైసలు ఎల్ఐసి వాడు మళ్ళీ ఎప్పుడు అడుగుతాడు? జూన్ జూలైలో అడుగుతాడు. అంటే ఇంకా 2-3 నెలల తర్వాత వీళ్ళు పైసలు కట్టాలి. మరి అప్పుడే ఎల్ఐసికి కూడా మేము 734 కోట్ల రూపాయలు ఇచ్చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇక రైతు భరోసాకి అసలు రైతు భరోసా మొదలే కాలేదు, దానికి 5,575 కోట్లు ఇచ్చిరని చెప్పి చెప్తా ఉన్నారు. రైతు భరోసా అంటే 15,000 రూపాయలు ఇచ్చుడు మొదలు కావాలి. 15,000 రూపాయలు ఇచ్చినప్పుడు రైతు భరోసాని చూపించుకోవాలి. మరి రైతు బందా లేకపోతే రైతు భరోసానా? అంతకుముందో మరి 7,500 కోట్లు పడేది, ఇప్పుడేమో మరి 5,000 కోట్లే చూపిస్తా ఉన్నారు, 5,500 కోట్లే. మరి దీని వెనక మరి ఎట్లా తప్పు లెక్కలు చూపిస్తా ఉన్నారా, లేకపోతే ప్రజలకి మళ్ళీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారా, లేకపోతే ఏం చేస్తా ఉన్నారు అనేది అర్థమయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఇక అబద్ధమైనా సరే 100 సార్లు చెప్తే నిజమైపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అయితే పూర్తిగా అదే పనిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఆయన చెప్పిన లెక్కలను పరిశీలిస్తే అందులో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందని అనుమానాలు కలుగుతున్నాయి. రైతు బీమా, రైతు భరోసా నుంచి కరెంటు దాకా ప్రతి అంశంలో బట్టి చెప్పిన ఇక మాటలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. 100 కోట్ల రూపాయల ప్రజాధనం ఎవరు మింగేశారనేది అర్థం కాని పరిస్థితి ఇక ఏర్పడింది. రైట్. ఇక బట్టి గారు అయితే నిన్న కూర్చొని చెప్పిండు ఇక మొత్తం అసలు ఇక ఏం లేనట్టు, రాష్ట్రంలో సమస్యలు లేనట్టు, కరెంటు పోనట్టు, అందరికి అన్ని ఇచ్చేసినట్టు. ఆసరా పెన్షన్లు ఇవ్వండి సార్. ఫస్ట్ మీరు వచ్చిన తర్వాత వెంటనే ఆసరా పెన్షన్లు 2,000 ఉన్నదాన్ని 4,000, 4,000 ఉన్నదాన్ని కొంచెం పెంచిస్తామని చెప్పిండ్రు. వికలాంగులు, వృద్ధులు, ఇగో ఒంటరి మహిళలు, తర్వాత వితంతు మహిళలు, వీళ్ళంతా కూడా మరి ఎప్పుడెత్తారు అని చెప్పి వెయిట్ చేస్తా ఉంది. ఇక్కడ కూర్చొని ఏమో మేమంతా మంచి చేసేసినాం, అట్లా చేసేసినాం, ఇట్లా చేసినాం అని చెప్పుడు కాదు, కానీ కనీసం మంచి ఏం జరుగుతూ ఉంది ప్రజలకి, మీ వల్ల ప్రజలకి మంచి ఏం జరుగుతూ ఉంది అనేది ఆలోచన చేసుకోవాలి. కానీ మొత్తం తప్పుదో పట్టించేటటువంటి లెక్కలు మరి మీరు చెప్పే ప్రయత్నం చేస్తే ఎట్లా? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క శుక్రవారం మీట్ ది ప్రెస్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని లెక్కలను వివరించారు. రాష్ట్రంలో రైతు బీమాకు తాము అధికారంలోకి వచ్చాక 734 కోట్లు చెల్లించామని ఆయన తెలిపారు. వాస్తవానికి రైతు బీమా ప్రీమియం మొత్తాన్ని ఇగో ప్రతి ఏటా ఆగస్టు నెలలో చెల్లిస్తున్నారు. అది కూడా 1,470 కోట్లకు పైగానే ఉంటుంది.
గత ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో 5 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా కూడా ప్రీమియం మొత్తాన్ని చెల్లించింది. అలాంటప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అందులో సగం అంటే 734 కోట్లు ప్రీమియం కింద చెల్లించింది? ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఒకవేళ రైతు బీమా డబ్బుల కింద చనిపోయిన రైతుల కుటుంబాలకు ఇచ్చారని అనుకున్నా 14,000 మందికి పైగా రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చనిపోయారని భావించాల్సి ఉంటుంది. కానీ రైతు బీమా డబ్బులు కూడా ఇవ్వడం లేదని రైతుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో అసలు రైతు బీమా అంశాన్ని కూడా ప్రస్తావించలేదు. మరి బట్టి విక్రమార్క గారు రైతు బీమాకి 734 కోట్లు ఖర్చు పెడతామని చెప్తా ఉన్నారు కదా, మరి ఎంతమంది రైతులకు ఇచ్చిర్రు 5 లక్షల చొప్పున అనేటటువంటి డేటాను కూడా బయట పెట్టాలి. రైతు బీమా చొప్పున ఒక్కొక్క రైతుకి చనిపోయినటువంటి రైతుకి చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు రైతు బీమాగా మేము చెల్లించినామని చెప్పి ఇక్కడ ఎంత 714 కోట్ల రూపాయలు చూపిస్తా ఉన్నారు. కాబట్టి మరి ఏ రైతుకి ఇచ్చిండ్రు, ఏ జిల్లా రైతుకి ఇచ్చిండ్రు, ఏ గ్రామ రైతుకి ఇచ్చిండ్రు, ఏ మండల రైతుకి ఇచ్చిండ్రు అనేది మరి ఖచ్చితంగా చూపించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మేనిఫెస్టోలో కూడా రైతు బీమా గురించి ఏం మాట్లాడలేదు. రైతు బీమా గురించి అప్పుడు ఏం మాట్లాడలేదు. కానీ మరి ఇప్పుడు కనీసం చనిపోయినటువంటి రైతుకి రైతు బీమా ఇచ్చినట్టు కూడా మనం ఏడా చూడలేదు. మరి ఏడా చూడలేదు. ఎందుకంటే 5 లక్షల రూపాయలు రైతు బీమా వేసేసిన తర్వాత వీళ్ళు ఎట్లా గొప్పలు చెప్పుకునేటోళ్ళే కాబట్టి ఖచ్చితంగా అది కూడా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి మరి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతూ ఉందనేది ఆలోచన చేయాలి. మరి ఇదంతా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారా, లేకపోతే మరిగా కూర్చొని ఎన్నికల ముందు మమ్మల్ని ఆగమాగం చేస్తారు, మరి ఆ కథ చేస్తారు, ఈ కథ చేస్తారు అని చెప్పి ఇక ఉత్తముచ్చట్లు చెప్పే ప్రయత్నం చేస్తా ఉందిరా. ప్రజలారా మీరు అంతా అర్థం చేసుకోవాలి. రైట్ ఏమంటలే మనం ఏంటిదంటే విషయం ఏంటంటే ఇప్పుడు రైతు బీమాకి 734 కోట్లు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. కాబట్టి బట్టి విక్రమార్క గారు ఏ మండలంలో ఏ గ్రామ రైతుకి ఆయన పేరేంటిది, ఎట్లా చనిపోయింది అనే విషయాన్ని మాత్రానికి ఖచ్చితంగా క్లియర్ గా బయట పెట్టాలి. ఇక అదొకటి ఉన్న తర్వాత రైతు భరోసా అంటే 15,000 వేయాలి. కాబట్టి మరి మీరు రైతు భరోసాకి ఇగో దాదాపుగా 5,575 కోట్లు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. మరి అంతకు ముందేమో రైతు బీమా కింద రైతు బంధు కింద ఎక్కువ పైసలు ఇచ్చేది. మరి మీరేమో ఇప్పుడు రైతు భరోసా అంటే 15,000 అంటే ఇంకా డబల్ కావాలి. మరి ఇక్కడ తక్కువ చూపిస్తా ఉన్నారు. ఎన్ని ఎకరాలకు వేసిండ్రు, ఎట్లేసిండ్రు అనేది కూడా మరి ఇగో ఈ రెండు కూడా చూపించాల్సినటువంటి ప్రయత్నం ఉంటుంది. మళ్ళీ వెంటనే ఇప్పుడు మళ్ళీ మీరు జూన్ మాసంలో కూడా మళ్ళా రైతు భరోసా వేయాల్సి ఉంటుంది. మే అయిపోతే జూన్ 14 సెకండ్ వీక్ నుంచి వెళ్ళి రైతు భరోసా మళ్ళీ మొదలు పెడతారు. రైతు భరోసా మొదలు పెడితే ఆ జూన్ నుంచి వెళ్ళి ఏదైతే కాలం ఉందో ఇగో ఆ కాలంలో రైతులు పంట వేసుకుంటారు. కాబట్టి తక్షణమే వారం నుంచి 10 రోజులు వేయాలి. ఈ ముచ్చట్లు ఎప్పుడు కాదు. మళ్ళా మేము జూన్ జూలైలో మొదలు పెడితే మళ్ళా డిసెంబర్ దాకా వేసుకుంటా పోతామంటే రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉంటాయి తప్పితే ఎటువంటి ప్రయోజనం ఉండదనేటువంటి అంశాన్ని కూడా మరి పెద్దలు మరి గౌరవనీయులు పెద్దలు బట్టి విక్రమార్క గారు ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా మనం చెప్తా ఉన్నాం.